పొద్దున్నే లేచిన వెంటనే నేనైతే గారెపిండి తీసి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసా, కూలింగ్ పోతుందని చెప్పేసి. అలాగే దాంతోపాటు పాలు కూడా బయట పెట్టుకున్నా. ఇవి పాలు కొంచెమే ఉంటాయి, టీ కోసం అనమాట. టీ పెట్టాలి వీటితోటి. రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసిన. ఈ గ్యాప్లో ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నా, ఎందుకంటే గారెలోకి చట్నీ కోసం. ఇంకో స్టవ్ మీద అయితే డికాషన్ పెట్టేసుకున్నా ప్యారలల్గా. సో ఈ పల్లీలు వేడయ్యి ఆ డికాషన్ మరిగేలోగా నేనైతే రైస్ కడిగి పెట్టేసేసుకున్నా. అలాగే అంట్లో అయితే నైటే తోమ పెట్టేసేసుకున్నాను అనమాట. దానివల్ల నాకు ఎంత రిలీఫ్గా అనిపించింది అంటే, పొద్దున్నే లేచేసరికి సింక్ అంతా ఖాళీగా ఉండి ఇలాంటివన్నీ కడిగేసి ఉండేస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా పని తప్పినట్లు కూడా అనిపించింది అనమాట. యాక్చువల్గా గారెలోకి అయితే చికెన్ నాన్ వెజ్ బాగుంటుంది, బట్ ఇప్పుడైతే నాన్ వెజ్ లేదు కాబట్టి నేను పల్లి చట్నీ అయితే చేస్తున్నా. మ్యాక్సిమం నేను టిఫిన్స్లోకి చేసేది అయితే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఒకవేళ పుదీనా ఉంటే ఇన్కేస్ పుదీనా చట్నీ, ఈ 3 అనమాట మ్యాక్సిమం చేసేవి. ఇంకా ఆబ్వియస్లీ పుట్నాల చట్నీ నచ్చదు కాబట్టి నేను పుట్నాల చట్నీ అయితే చేయను. ఇంకా పల్లీలు వేడైపోయినాయి. సో ఇంకా రైస్ కుక్కర్కి అయితే మూత పెట్టేసి అది స్టవ్ మీద ఇప్పుడు ప్యారల్గా పెట్టేసేయాలి. పల్లీలు అయితే వేడైపోయాయి. స్టవ్ నుంచి దింపేసి ఇంకా అదే స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసిన. పక్కన డికాషన్ అయిపోతుంది. టైం వచ్చేసి 5:30 అయింది. ఇంకా బయట అయితే తెల్లవారలేదు, ఇప్పుడు లైట్గా తెల్లవారుతుంది. ఎందుకో ఈరోజు 1 గంట ముందే లేచి, యాక్చువల్గా 6 o'clockకి లేస్తాను. ఈరోజు తొందరగా మెలకొచ్చుండే, అందుకని లేచేసిన. ఇంకా దీంట్లోకి అయితే సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేసేసుకుంటే స్టవ్ ఖాళీ అయిన వెంటనే గారెలు వేసుకేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా ఇంకా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత సర్దేస్తా. ఇప్పుడు సర్దాలి అంటే అసలు కుదరదు నాకు. ఇవి సర్దుకుంటూ సౌండ్ అయ్యి ఏదైనా కింద పడితే మాత్రం మా చిన్నోళ్ళు లేచి నన్ను ఇంకా పని కూడా చేసుకునేవాడు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీటిని అయితే టచ్ చేయను, అలా వదిలేస్తాను ఇప్పుడు. అన్నం అయితే అయిపోయింది, అది విజిల్ పోయడానికి టైం పడుతుంది. అలాగే పక్కనే అయితే నేను గోకరకాయలు కొన్ని ఉంటే ఫ్రై చేద్దాము అన్నట్లయితే గోకరకాయలు ఉడకబెట్టేసుకుంటున్నాను పక్కన. నాకు డికాషన్ అయిపోయింది. సో దాంట్లో కొన్ని పాలు పోసి పక్కన పెట్టేసిన. ఇది మరిగి అట్లా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ పాలు పోసి అక్కడ పక్కన పెట్టేసిన. ఇంక కొన్ని మిగిలిన పాలు మాత్రం మరగబెట్టేసేయాలి. కరివేపాకు రెడీగా ఉంది. అలాగే ఇప్పుడు గోకరకాయలు తీసిన చెత్త. అంట్ల స్టాండ్ ఎలా అయినా కింద పెట్టాలి, బట్ సౌండ్ అయిద్దేమో అని భయం వేసేస్తుంది. ఇంకా బయటికి ఒక్కసారి చూస్తే ఇప్పుడు లైట్గా తెల్లవారుతూ ఉందన్నమాట. ఇంకా నేను వెళ్ళైతే బయట ఫస్ట్ అయితే కడిగేసి రావాలి. ఫస్ట్ బయట కడిగేసి రావాలి, ఆ పని ఉంది. పక్కనే ప్యారలల్గా ఇక్కడ పల్లీలు అయితే చల్లగా అయిపోతున్నాయి. వచ్చిన తర్వాత ఇవి మిక్సీకి వేసేసుకొని చట్నీ చేసి పక్కన పెట్టేసేయాలి. వచ్చేలోగా నాకైతే టీ అయితే మరిగిపోతుంది. రైస్ అవ్వగానే ఇంకా రైస్ తీసేసి టీ పెట్టేసా. పక్కన గోకరకాయలు కూడా మగ్గిపోయి, యాక్చువల్గా ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. అలాగే టీ మరిగిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే టీ తాగేద్దాం. ఎలాగో తొందరగా లేచినాం కాబట్టి టైం కూడా సరిపోతుంది. సో ఈ ప్లేస్లో ఈ స్టవ్ ఆఫ్ చేయకుండా ఈ ప్లేస్లో నేనైతే పాలు వేడి చేసుకుంటున్నా. కొన్ని ఉన్నాయి పాలు, ఎలాగో గేదె పాలు వస్తాయి కాబట్టి అవి వచ్చాక మళ్ళీ వేడి చేసుకోవచ్చు. ఆలోపు ఈ టీ తాగేసి గారెలు చేయడం స్టార్ట్ చేసి ఒక దాని మీద ఇంకొక దాని మీద ఏమో కూర పొయ్యి మీద వేసేస్తాయి. సో ఫస్ట్ అయితే టీ తాగేస్తా. అయితే టీ తాగే ముందు వాటర్ తాగే అలవాటు ఉంది. ఫస్ట్ వాటర్ తాగిన తర్వాత ఇప్పుడు టీ తాగుతాను. ఒకసారి అయితే ఇంత ప్రశాంతంగా కూర్చొని టీ తాగే టైం అయితే ఉండదు. ఒకవేళ చిన్న బాబు తెలిస్తే కొంచెం హడావిడి అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఒకరికి కొద్దిగా లేట్గా లేచినా సరే ఇంత ప్రశాంతంగా టీ తాగను. బ్రేక్ఫాస్ట్ చేశాక మా పెద్దమ్మ స్కూల్ పంపించి తినేసి అప్పుడు తాగుతుంది. ఏదేమైనా ఈ మధ్యలో టీ తగ్గించాలనుకున్నా, ఎందుకంటే 4 times అయిపోతుంది. వెదర్ చేంజ్ అయ్యి వర్షాలు వస్తుంది దగ్గర నుంచి కొద్దిగా నీరసానికి చలి పెట్టడం వల్ల 4 times అలా తాగుతున్నా డైలీ. ఇంకా తగ్గించేద్దాము అన్నట్టు 3 times చేసాను దాన్ని. మార్నింగ్ లేచినాక ఈ టైంలో ఒకసారి, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాక ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి, అలా 3 times చేసిన. ఇప్పుడు వచ్చేసి ఇంకా వద్దు, ఏదైనా 2 times చేసేద్దాము, 1 time తగ్గించేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయింది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ అయితే కాదు, ఎప్పుడో ఒకసారి చల్లాలి అయితే తాగుతున్నాం, లేకపోతే లేదనమాట. ఒకవేళ చక్రాలు కానీ బ్రెడ్ కానీ ఏమైనా టీలో వేసుకొని తినేవి ఉంటే మాత్రం అప్పుడు ఈవినింగ్ టైంలో టీ తాగకుండా ఆ ప్లేస్లో
ఇంకా టీ కొంచెం ఎక్కువ పోసేసుకొని దాంట్లో వేసుకుంటాం. అప్పుడు కూడా టీ కొద్దిగా ఎక్కువ అవుతుంది. రిమైనింగ్ టైం అయితే కొంచెమే మ్యాక్సిమం గ్లాస్ సైజ్ కూడా తగ్గించేసాను. గ్లాస్ ఇంత సైజ్ చేసేసాను అనమాట టీ తగ్గించడం కోసం. కానీ టీ మానేయడము అంటే కొంచెం కష్టమే, అలవాటు ఉన్న వాళ్ళు మెయిన్గా. కానీ చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఇది. ఇంకా మా చిన్ని బాబు లెగలేదు కాబట్టి ఒక 5 నిమిషాలు మాత్రం అలా టీ తాగడానికైతే కేటాయించేసాను. ఒకవేళ మా చిన్నోళ్ళు లేసి ఉంటే మాత్రం ఎత్తుకొని తాగడం, అయితే పక్కన కూర్చోబెట్టుకొని తాగడం అలా చేస్తుంటా. ఇంకా లేట్ అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగుతాను అనమాట. సో మొత్తం అయితే టీ తాగేసి వచ్చిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేసేసా. కర్రీ అయితే కొంచెమే, అంటే కొంచెం గోకరకాయలే ఉన్నాయన్నమాట. ఇద్దరికి, పెద్దోడికి చిన్నోడికి, పిల్లల వరకే చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా రైస్ అయితే మధ్యాహ్నం రైస్ వద్దని చెప్పేసి ఎగ్ నూడిల్స్ చేసుకుందాము అన్న థాట్ అయితే ఉంది. దానికోసం అయితే పిల్లల వరకే వంట చేసేస్తున్నాను అనమాట. అన్నము కూర అయితే వాళ్ళ వరకే చేస్తున్నా. ఇంకా నిన్న చేసిన కొంచెం చారు కూడా ఉంది, అలాగే పెరుగు కూడా ఉంది. సో సరిపోతాయి అన్నట్లు జస్ట్ లంచ్ బాక్స్లో పెట్టడానికి ఒక పూట సరిపోయేంత వరకు ఇద్దరి వరకు చేస్తున్నా కాబట్టి కొంచెం అయినా సరిపోయింది అనమాట వాళ్ళిద్దరికి. కాబట్టి ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గారే ఇంకా పల్లి చట్నీ ఉంటుంది కాబట్టి మార్నింగ్ అది అయిపోద్ది. ఆఫ్టర్నూన్కి నూడిల్స్, ఎగ్ నూడిల్స్ అనమాట. అలాగే ఈవినింగ్కి చూద్దాము, ఈవినింగ్ టైం కల్లా ఏదైనా ఒకటి చేసేసుకుందాం అన్నట్లు. ఇప్పుడైతే నేనైతే వాళ్ళిద్దరి వరకు చేసేసి ఇంకా ప్యారలల్గా కూర అయితే పొయ్యి మీద వేసేస్తున్నా. నాకెందుకో తెలియదు గోకరకాయ అస్సలు నచ్చదనమాట. తినలేను, తింటూ ఉంటే నోట్లో కుచ్చుకున్నట్లు అనిపించింది. బట్ అది కొంచెం హెల్దీ అంట, తినాలి అని చెప్తారు. కానీ నాకు అంత ఇష్టంగా అయితే నేనైతే ఏం తినను గోకరకాయ. చాలా తక్కువ, రేర్గా అనమాట. పల్లీలు వేసి ఫ్రై చేసి పక్కన చారు ఉంటే కొంచెం ఏమైనా నంచుకోవడానికి తింటాను, కానీ ఎక్కువ అంత ఇష్టంగా అయితే తినను అనమాట గోకరకాయ కర్రీ. అందుకే మ్యాక్సిమం ఎక్కువ చేయను అనమాట. నేను తినే కూరగాయలు కూడా చాలా తక్కువ. అందుకని చెప్పి నేను ఎక్కువ వెరైటీ కూరగాయలు అయితే వండను. చాలా రేర్గా, ఎప్పుడో ఒకసారి, వన్స్ ఇన్ ఏ వైల్ అంటారు కదా, అలాగా. అది కూడా ఎందుకంటే ఎలాగో నాకైతే అలవాటు అవ్వలేదు, కనీసం పిల్లలకైనా అన్ని కూరగాయలు అలవాటు అవ్వాలి అన్నట్లు అప్పుడప్పుడు తెచ్చి వండుతాను అనమాట మ్యాక్సిమం. రిమైనింగ్ టైమ్స్లో మాత్రం మ్యాక్సిమం నేను తినే కూరగాయలు, అలాగే ఇంట్లో అందరూ తినే కూరగాయలు మ్యాక్సిమం వండి పెడతానికి అయితే ట్రై చేస్తుంటా. సో ఇక్కడ ప్యారలల్గా ఏంటంటే యాక్చువల్గా నేను గారె, మేమైతే దీన్ని అయితే వడలు అంటాము, ఆంధ్ర సైడ్ వచ్చేసి గారెలు అంటారు. మేమైతే మినపగుండ్లతో చేసే వాటిని వడలు, అలాగే పెసర్లతో చేసే వాటిని మాత్రం గారెలు అంటాము. బట్ అక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా అంటారనమాట. సో ఇవి మాత్రం నేను ఏదైనా పాల ప్యాకెట్ కానీ ఏదైనా కవర్ మీద చేస్తే కొంచెం నాకు లేట్ అయినట్టు అనిపించింది, టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపించింది. అదే చేయితో చేసేస్తే త్వరగా అయిపోయినట్టు అనిపించింది. కాకపోతే చేయితో చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్గా షేపు ఎగ్జాక్ట్గా వచ్చినట్లయితే అనిపించదు. కొంచెం ఆయిల్లో వేసేటప్పుడు అటు ఇటు వెళ్ళడము, ఇంకేంటంటే నా ఫింగర్స్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల అటు ఇటు అవుతూ ఉంటాయి అనమాట. దానివల్ల షేప్ అవుట్ అవుతూ ఉంటాయి. అది నీట్గా రౌండ్గా రావన్నమాట ఫస్ట్ టైం. కాకపోతే నాకు పాల ప్యాకెట్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్ మీద ట్రై చేశాను. కాకపోతే మళ్ళీ దానికి వేసి దాన్ని తీసేసేపటికి నాకెందుకు కొంచెం లేట్ అయ్యేలాగా అనిపించింది. తొందరగా కావడానికి అయితే చేతితో వేస్తేనే నాకు కొంచెం ఫాస్ట్గా అయినట్లు అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా నేనైతే చేతితోనే వేసేస్తూ ఉన్నా. ఒక చేతితో వేసేసి ఒక చేతితో తీయడము కొంచెం ఈజీయే. పూరితో కంపేర్ చేసుకుంటే గారెలు అయితే ఒక్కరం చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే తక్కువ టైం, తాల్చే పని అవన్నీ ఉండవు కాబట్టి కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి అంత ఎక్కువ టైం అయితే పట్టదు గారె చేయడానికి కంపేర్ టు పూరితో కంపేర్ చేస్తే దీనికి కొంచెం తక్కువ టైం పడుతుంది అనమాట. సో మొత్తం అయితే ఈసారి ఎక్కువ పిండే వేసాను. జనరల్గా అయితే ఎప్పుడు నేను గారెకి నానబెట్టినా సరే 1/2 kg వరకే నానబెట్టేసుకుంటాను అనమాట. ఒక పూటకే చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అంతకు మించి ఎక్కువ అయితే నేను డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, బోండా కానీ గారె కానీ పూరి కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే, అంతకు మించి ఎక్కువ అయితే నేను చెయ్యను ఆయిల్ ఫుడ్. ఎప్పుడో ఒకసారి మధ్య మధ్యలో అలా చేస్తుంటాను, కానీ చాలా తక్కువ, చాలా వరకు అయితే తగ్గించే చేస్తాను. ఎస్పెషల్లీ గారె, ఎందుకంటే నాకు కొంచెం గారెల విషయానికి, ఈ గారెలు అయితే ఎక్కువ ఆయిల్ పీల్చేసినట్లు అనిపించింది అనమాట. పెసర గారెలతో కంపేర్ చేసుకుంటే ఇలా మినపగుండ్లతో చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం నాకు ఆయిల్ ఎక్కువ పీల్చేసింది అన్నట్లయితే అనిపించింది. దానివల్ల నేను ఎక్కువైతే చేయను అనమాట మినపగుండ్లది, ఎప్పుడో ఒకసారి. అది కూడా మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట, గారె చాలా ఇష్టంగా తింటాడు. అందుకని చెప్పేసి చేసేస్తున్నా. అలాంటి రెగ్యులర్గా అయితే చేయను. నాకు పెసరగారెలు అంటే చాలా ఇష్టము. పెసరగారెలు విత్ చికెన్ కర్రీ అసలు ఎంత బాగుండిద్దంటే, చెప్తారు కదా సామెత, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నట్లు. నాకైతే పెసరగారెలు అంటే చాలా ఇష్టము. కాకపోతే ఈ మధ్య చేయలేదు, కానీ యాజ్ యూజువల్గా అప్పుడప్పుడు అయితే చేస్తాను, కానీ వీడియో అయితే తీసి పెట్టలేదు. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు, లేదు ఇంట్లో నాన్ వెజ్, ఎస్పెషల్లీ
ఇంకా పెసరగారెలు చేసానంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్ కాంబినేషన్తో హైలైట్ ఉండిద్ది అనమాట అది. సో అలాంటి ఇప్పుడు చికెన్ కర్రీ అలా ఉన్నప్పుడు మాత్రం అప్పటికప్పుడు కొన్ని పెసలు నానబెట్టేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో అలా అయినా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా అలా చేసుకుంటా. అప్పుడు వీడియో తీయలేదు కాబట్టి నేనైతే వీడియో అయితే పెట్టలేదు, కానీ ఎక్కువ అవే నాకు ఇష్టం అనమాట పెసరగారెలు. ఇక ఈ మినపగారెలు అయితే కొంచెం తక్కువ చేయడము. మెయిన్ రీజన్ ఒకటి ఆయిల్ ఎక్కువ బిల్ చేసినట్టు అనిపించింది, అందుకని ఎక్కువ అయితే నేను చేయను, ఎక్కువ తక్కువ అనమాట. చేసినా కూడా 1/2 kg వరకే చేసేస్తా. బట్ ఈసారి మాత్రం 1 kg చేశాను. 1 kgకి నానబెట్టేసాను అనమాట, ఎందుకో తెలీదు. ఇంకా ఈ రీసెంట్గా సరుకులు తేవడము ఇంట్లో ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి మినపగుండ్లు. సరే ఎలాగో తెచ్చాం కదా పెట్టేద్దాము. ఇంకా మినప పిండితో గారెలు కాకుండా పునుగులు కూడా చేస్తాను అనమాట. ఇన్ కేస్ ఒకవేళ పిండి మిగిలింది అనుకుంటే అన్ని గారెలా కాకుండా మార్నింగ్ ఎంతవైతే కావాలో అంతవరకు గారెలు వేసేసి రెస్ట్ మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ పిండితోటి అయితే నేను చిన్న చిన్న పునుగుల్లా చేసేస్తా, బాగుంటాయి. బట్ ఏంటంటే కొంచెం ఆయిల్ పీల్చినట్టు, ఒకవేళ టిష్యూ లాంటిది ఏమైనా ఉంటే మాత్రం దాని మీద తీసుకుంటే బెటర్. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పీల్చేస్తుంది కాబట్టి అంత ఆయిల్ అయితే పట్టదు. బట్ నాకైతే ఇప్పుడు టిష్యూ అయితే అవైలబుల్గా లేకుండా అందుకని చెప్పి నేనైతే అదైతే టిష్యూ అయితే ఏమి యాడ్ చేయలే, కానీ ఇలా వేసేస్తున్నా. ఇలా చేతి వేయడమే చాలా ఈజీ, కొంచెం షేప్ అవుట్ అయినా కూడా తొందరగా అయిపోతాయి అనిపించింది. సో ఆయిల్ అయితే బాగా పీల్చేసి మళ్ళీ పోయాలి. వేడి గారెలు అయితే రెడీ అవుతున్నాయి. అలాగే ఈ చేసిన గారెలు, ఇంకా పిండి ఇంత ఉంది. కొంచెం ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఉంటే మాత్రం నేను మ్యాక్సిమం ఎక్కువ క్వాంటిటీలో చేస్తానన్నమాట. ఎందుకంటే చాలా ఇష్టంగా తింటాం కాబట్టి. ఆబ్వియస్గా నార్మల్గా తినే దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ తింటాం కదా, ఆ టైంకి తినే టైంకి సరిపోకపోతే తిన్నట్లు అనిపించదు. అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేస్తాను. పూరి కానీ గారె కానీ బోండాలు కానీ ఇవి కొంచెం ఎక్కువ చేసేస్తే తర్వాత మధ్యలో లంచ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీ మార్నింగే చేసేస్తాం కాబట్టి 7:30 8 మ్యాక్సిమం 8 కుదిరితే 7:30 మా పెద్దోడు చేసేటప్పుడే చేసేస్తాం కాబట్టి కొంచెం ఆకలి వేస్తుంది అనమాట 12 లోపు. ఈ గ్యాప్లో ఎప్పుడైనా తినడానికి ఉంటాయి అని చెప్పేసి ఎక్కువే చేసేస్తాను అనమాట. ఇలాంటివి మళ్ళీ పెట్టుకోను అనమాట. మళ్ళీ ఆయిల్ వేడి చేసి అవి చేయడానికైతే టైం పడుతుంటుంది. ఒక్కోసారి చిన్నోడు ఏడుస్తే కుదరదు అనమాట ఆ టైంలో చేయడానికి. అదే చేసి పెట్టేసుకుంటే ఏడ్చినప్పుడు అలా ఇవ్వడానికి ఉంటుంది కదా, సో ఎక్కువ చేసేస్తాను. మ్యాక్సిమం అయిపోతాయి మార్నింగ్ టైంకే, అంత అయితే మిగలవు. ఇంకా గారెలు చేయడం అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసి మా పెద్దోడికి అయితే స్నానానికి అయితే వేడి నీళ్ళు అయితే వేడి చేసేస్తున్నా. ఇంకా బ్రషింగ్ ఇప్పుడు లేపాలన్నమాట, లేపి బ్రషింగ్కి. యాక్చువల్గా బ్రషింగ్కి వెళ్ళాక వేడి నీళ్ళు పెడతా, ఈరోజు అయితే ముందే పెట్టేసి లేపడానికి వెళ్తున్నా. వేడి గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ మాత్రం ఉంటేనే ఇంట్లో సరిపోతాయి అనమాట. ఉంది నలుగురమే, కానీ కొంచెం ఎక్కువనే తింటాం. ఇది కానీ పూరి కానీ బోండా కానీ కొంచెం ఆయిల్ ఫుడ్ చేసేది చాలా తక్కువ టైం చేస్తా. అట్ ద సేమ్ టైం చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తా, ఎందుకంటే అందరం ఇష్టంగా తింటాం కాబట్టి ఈ మాత్రం క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. సో అందుకని చెప్పి నేనైతే ఇది చేసిన. ఇన్నయ్యి కొంచెం పిండి మిగిలింది, అంటే మొత్తం వేయలేదు. ఇది చాలా కేజీ పిండి, కొంచెం పావు అంటే ఏమంటారు 3 వంతులు వేసినా ఒక వంతు ఉందన్నమాట. అది కొంచెం ఉంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసే టైం యూజ్ అవుతుంది. ఇప్పుడైతే వీటిలోకి ఈ చట్నీ చేయాలి. యాక్చువల్గా చట్నీ అయితే ముందే నేను పెట్టి పక్కన పెట్టేసేసుకునేదాన్ని. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ మిక్సీ సౌండ్ అయితే చిన్నోడు ఎక్కడ లేస్తాడు అన్న ఒక టెన్షన్ తోటి మిక్సీ అయితే ఆన్ చేయలేదు. ఆల్రెడీ లేచి బెడ్ మీద కూర్చున్నాడు అనమాట. సో అందుకని ఇప్పుడు మిక్సీ అయితే ఆన్ చేసి చట్నీ చేసి ఈ గారెలు అయితే తినేయాలి. సో అదనమాట, నా గారెలు అయితే రెడీ అయిపోయి. టైం వచ్చేసి జస్ట్ 6:52 అయింది. ఇంకా 7 కూడా అవ్వలేదు. కొంచెం ఎర్లీగా లేవడం, హాఫ్ అన్ అవర్ ఎర్లీగా లేవడం వల్ల చాలా తొందరగా అయిపోయింది అనమాట పని. అలా అని చెప్పి డైలీ అయితే లేవను, వెదర్ బేస్ చేసుకొని లేస్తా. చల్లగా ఉంటే 6:30 అలా లేస్తా, చల్లగా లేకపోతే 6కి లేస్తా. కొంచెం మామూలుగా ఉంది అనుకుంటే వెదర్ కొద్దిగా వేడి ఉందంటే 5:30 మ్యాక్సిమం మీద 6కి 5:30కి అయితే కొంచెం రేగా. ఇప్పుడు ఎందుకో తెలియదు మెలకు వచ్చేసింది 5:20 అలాగా. సో కొంచెం ఒక 10 మినిట్స్ కూర్చొని లేచి ఇంకా లేద్దాంలో ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా అని చెప్పేసి ఇవైతే స్టార్ట్ చేసేసా. గారెలు అయిపోయాయి. ఇంకా పల్లెలు అయితే మిక్సీ జార్లో వేసి పెట్టేసా. ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకోవాలి. చిన్ని బాబు అయితే లేచి వెయిట్ చేస్తున్నాడు. చెప్పమ్మా. అమ్మా అన్నయ్య లేపు, అన్నయ్య లేపు, అన్నయ్య లేపు. పెద్దోడా నానయ్య లేకమ్మా, బ్రషింగ్ చేసుకుందు, స్నానానికి వేణీళ్ళు పెట్టేసిన. త్వరగా బ్రష్ చేసిన వెంటనే స్నానం చేయించేస్తా. నానయ్య లెగాలి,
నువ్వేంటి షూస్ వేసుకుంటున్నావు? పాప మా పెద్దోడు షూస్ అన్నీ వాటర్లో ముంచేసాడు, ఇంకా ఆరట్లే. ఎలాగో బయట ఎండ అయితే రావట్లే, వర్షం వస్తుంది సడన్గా. సో అందుకని కొంచెం అట్లీస్ట్ ఫ్యాన్ గల్కని పెడితే ఆరుతాయేమనుకున్నా, కానీ పైన వెట్టిగా అయ్యి కానీ లోపల పచ్చిగా అలాగే ఉండిపోయినాయి. చూడాలి ఈరోజు ఏమైనా ఎండ వస్తే ఎండకు పెట్టేయాలి వాటిని. ఏంటి ఈరోజు లేటుగా లేచావు? అమ్మో, లేచి బ్రషింగ్కి వెళ్ళు, స్నానం పోసేస్తాను, నీళ్ళు పెట్టాను. గారె రెడీ అయిపోయింది, వేడి వేడి గారె. వద్దా నీకు? నేను తమ్ముడు తినేసేమా పెద్దోడా? అర్థం కాలే. చట్నీయా? పల్లి చట్నీ చేస్తున్నాలే. ఎందుకు పచ్చడితో తినవా? తినవా? ఓ మరలే ఇంగలే చట్నీ మిక్సీకి వేసేసలే, ఈలోపు బ్రషింగ్ చేసుకుంటారు. అమ్మో స్కూల్ టైం అయింది నాన్న, మళ్ళీ తినాలి కదా, టైం సరిపోదు. లేనన్న లే, వాళ్ళ తమ్ముడు లేచాడుదా. ఇంకదా ఆయ్ ఏంటిది అది? ఏంటి నాన్న అది? అన్నయ్యకి చెప్పుకో, అన్నయ్య ఆమె తిందని దాను. వెళ్ళు బ్రష్ చేయవా ఈరోజు మరి? బ్రష్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీ మ్యాక్సిమం అయితే కొద్దిగా లైట్ కొబ్బరి వేస్తా, కొంచెం చట్నీ ఎక్కువ అయింది, ఎందుకంటే మా ఇంట్లో అందరం కూడా చట్నీ ఎక్కువనే తింటాం. సో దీంట్లోకి ఇప్పుడు ఈ తాలింపు. యాక్చువల్గా డైలీ నేనే తాలింపు అయితే వేయను, ఎక్సెప్ట్ పచ్చిమిరపకాయల కారం అలా వేసినప్పుడు మాత్రం తాలింపు వేసేస్తా, లేదంటే మాత్రం అట్లనే డైరెక్ట్గా తినేస్తాం అనమాట. మ్యాండేటరీ అయితే కాదు, పచ్చిమిరపకాయల కారం వేసినప్పుడు, లేదంటే ఎప్పుడైనా డైలీ అలాగే అవుతుంది కదా, తాలింపు వేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం తాలింపు వేస్తా, కానీ కొబ్బరి వేసినప్పుడు అలాగా తాలింపు వేస్తా, లేకపోతే తాలింపు అయితే ఏం వేయను. ఈరోజు అయితే ఎందుకు ఎలాగో గోకరకాయ ఫ్రై చేసేటప్పుడు గుర్తొచ్చిందనమాట, అందుకని నేను తాలింపు తీసి స్పెషల్గా దీనికోసం పక్కన అయితే పెట్టా, కొంచెం అందులోనే తాలింపు చేసి మళ్ళీ గిన్నెలు ఎక్కువ అవ్వకుండా. సో వంట అయిపోయింది, ఇది స్టవ్ ఆఫ్ చేసిన, నూనె వేడిగా ఉంది, చల్లారినాక దాంట్లో పోయాలి. సో నీళ్ళు వేడవుతున్నాయి, ప్యాన్లుగా అంట్లు అయితే ఏం లేవు. నేను తాగిన టీ గ్లాస్ కూడా కడిగేసిన అనమాట, అది ఇప్పుడు పాల గ్లాసు పక్కన పెట్టేసిన. సో అంట్లు అయితే ఏం లేవు, ఇంకా తిన్నాకనే అవుతాయి మ్యాక్సిమం. కుదిరితే ప్యారల్గా అయినట్టు తోమేస్తా, అట్లీస్ట్ ఒక టీ గ్లాసే కాబట్టి తోమేసి పక్కన పెట్టేసేసుకున్నా. ఇప్పుడు తిన్నాక మళ్ళీ అంట్లు అయితే మళ్ళీ తోమేయాలి, అట్ ద సేమ్ టైం ఈ అంట్లన్నీ సర్దేయాలన్నమాట సెల్ఫ్లలో. ఏంటి ఆమె అయిపోయి ఉందా ఆమె? బ్రష్ చేయవా ఈరోజు మరి? బ్రషింగ్ వద్దా చిన్నోడా? వద్దా? హాయ్ చేయాలి. ఇంకా మా చిన్ని బాబు అయితే ఈరోజు బ్రషింగ్ కూడా చేయలేదు. జనరల్గా అయితే మాతో పాటు బ్రష్ చేస్తాడు మార్నింగ్ లేచిన వెంటనే, ఈరోజు అయితే చేయకుండా తినేస్తున్నాడు అనమాట. ఇంకా స్నానం చేసేప్పుడు బ్రషింగ్ చేయించాలి. ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నా, ఇలా చాలా త్వరగా వంట అయిపోయింది, హాఫ్ అన్ అవర్ ముందు లేవడం వల్ల అనుకుంటా. సో ఇంకా గోకరకాయలు అయితే మా పెద్దోడు తినడు, ఎక్కువ వండను నేను. సో అందుకని మ్యాక్సిమం ముక్కలన్నీ ఏరి పక్కన పెట్టేస్తాను అనమాట లంచ్ బాక్స్ కలిపేటప్పుడు. ఎలాగో ఇష్టంగా తినడు కర్రీ కాబట్టి ఇంకా నేను పెరుగు పెట్టాను అనమాట కర్రీ బాక్స్లోకి. ఇంకా మార్నింగ్ స్నాక్స్లోకి గారెలు, అలాగే పల్లి చట్నీ. గారెలు ఎందుకు పెట్టానంటే వాడికి చాలా ఇష్టం, వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉంటే మాత్రం స్నాక్స్ బాక్స్లో కూడా అదే పెట్టమని చెప్తాడనమాట. అందుకని చెప్పేసి స్నాక్స్లోకి గారెలు పల్లి చట్నీ పెట్టేసిన. ఇంకా ఇవైతే ఇప్పుడు మేము తినాలి మార్నింగ్ తినడానికి. అలాగే పల్లి చట్నీ అయితే రెడీగా ఉందన్నమాట. నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక టైం టీ తాగాను, టిఫిన్ చేసిన తర్వాత తాగాలి అనిపిస్తే తాగుతాను, లేకపోతే లేదు. ఇంకా ఈ గ్యాప్లో అయితే నీళ్ళు అయితే నాకు ముందే వేడైపోయినాయి కాబట్టి మా పెద్దగా బ్రషింగ్ చేసేసి ఆల్మోస్ట్ 4 గారెలకు తినేసాడు అనమాట నీళ్ళు వేడే గ్యాప్లో. ఇంక ఇప్పుడైతే స్నానం పోసి రెడీ చేసి రావాలి. ఇంకా స్నానం చేయించి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినిపిద్దాము అన్నట్లయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్టవ్ మీద అయితే పాలు పెట్టాను, గేదె పాలు కూడా వచ్చేసాయి అనమాట టైంకి. ఇంకా రెండింటి మీద పాలు పెట్టేసి ఇంకా మా పెద్దోడు తినిపించడానికి వెళ్ళాను. ఏం కావాలి అంటే అదేంటిది?
తిను తిను తిను. టైం ఉంటే మాత్రం మా పెద్దోడు వాడే తినేస్తాడనమాట బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం. ఇంకా టైం లేదు అంటే రెడీ అయ్యే గ్యాప్లో నేను తినిపించేస్తాను. ఇంకా మ్యాక్స్ అయితే వాడితో పాటు నేను తినడానికైతే ట్రై చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఆకలి వేస్తే మాత్రం కంపల్సరీ ఇంకా మా పెద్దోడు తినిపించినప్పుడు నేను కూడా తినేస్తాను. ఇంకా ఆకలి అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఇంకా కాసేపు ఆగి మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు తింటానమాట. సో ఇంక వీడు ఎలాగో ఇప్పుడు మా పెద్దోడు తినేసాడు కాబట్టి ఇంకా నేను కూడా తిందామని చెప్పి కూర్చొని తినేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ చేసి మా పెద్దని స్కూల్కి పంపించిన తర్వాత మా చిన్ని బాబుకి అయితే స్నానం పోసాను. ఒక్కొక్కసారి అయితే ఇద్దరికి మా పెద్దడు పోసిన వెంటనే వాడు బట్టలు వేసుకునే గ్యాప్లో చిన్నోడికి కూడా స్నానం పోసి తీసుకొచ్చేస్తా. బట్ ఈరోజు అయితే నేను ఇంకా చిన్నోడికి అయితే స్నానం అయితే పోయలేదు, తర్వాత చేపిద్దాము అన్నట్లు ఆగానమాట. అందుకని చెప్పి మా పెద్దోడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా ఫ్రెష్ అప్ అయితే చేయించా. మ్యాక్సిమం వెదర్ బేస్ చేసుకొని టైం అంటూ ఏముండదు. ఎండగా ఉందంటే మార్నింగ్ చేయించేస్తాను, లేదు చల్లగా ఉంది వర్షం వచ్చింది అంటే 11, 12 ఆ టైం 1కి లేదంటే 3 o'clock అలా చేపిస్తాను అనమాట. డిపెండ్ ఆన్ వెదర్. అలాగే నా హెల్త్ కండిషన్ నీరసంగా ఉంటే మాత్రం ఇప్పుడు ఏం చేయించాను మార్నింగ్ టైంలో కొంచెం ఓకే అనుకుంటే మాత్రం ఇంకా మార్నింగే చేయించేస్తాను అనమాట. ఒక పని అయిపోయినట్లు అనిపించింది. కాకపోతే ఈ పిలక వేసే విషయంలోనే చాలా అంటే చాలా ఏడుస్తాడు అనమాట. అసలు వేయించుకోడు, కొంచెం బతిలాడి మాట్లాడి తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతాడు అనమాట. కాకపోతే అంతసేపు ఉంచాడు, వేసినాక పావుగంట అరగంట రూపాయలు ఖరాబ్ చేశాడనమాట పిలకని. మొత్తం అయితే మా చిన్న బాబు కూడా రెడీ చేసేపాటికి 8:30 అయింది టైం.